హాయ్ అండి. వెల్కమ్ టు శివాని కిచెన్. నేను మీ శివాని. ఈరోజు నేను మునగాకు టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మునగాకులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయండి. ఇన్ని పోషకాలున్న మునగాకుతో టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. దీని వలన నేను పెట్టే వీడియోస్ అన్నీ వెంటనే మీకు వస్తాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం నేను 1/2 కిలో టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 10 నుంచి 12 పచ్చిమిర్చిని తీసుకున్నాను. అలాగే కొంచెం చింతపండుని తీసుకున్నానండి. అలాగే 1 కప్పు కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1/2 కప్పు మునగాకుని తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లోకి 10 నుంచి 12 పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఆయిల్ వేసుకోవడం వలన త్వరగా వేగిపోతాయండి పచ్చిమిర్చి. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు కొత్తిమీరని అలాగే మునగాకుని కూడా వేసుకొని వేయించుకోండి. ఆకుకూరలు చాలా త్వరగా వేగుతాయండి. మనం ఒక 2 నిమిషాల పాటు ఈ ఆకుకూరలని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయండి. చూడండి ఎంత మంచిగా వేగాయో. ఇలా వేగాక వీటిని ప్యాన్ నుంచి బయటికి తీసుకుందాం. ఇప్పుడు మనం టమాటాలను వేయించుకుందామండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో టమాటా ముక్కలను వేసుకొని వేయించుకోండి. టమాటాలు వేసుకున్నాక ఇందులోకి కొంచెం ఉప్పుని వేసుకుందామండి. ఉప్పు వేసుకోవడం వలన టమాటాలు త్వరగా వేగుతాయండి. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసుకుంటున్నాను. రాళ్ళ ఉప్పు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని టమాటాలను మగ్గనివ్వండి. టమాటాలు కొంచెం మగ్గాక కొంచెం చింతపండుని కూడా వేసుకొని మగ్గనివ్వండి. టమాటాలు ఎక్కువగా ఉడకనవసరం లేదండి. పైన తోలు సపరేట్ అయితే చాలండి. చూడండి, చక్కగా మగ్గాయి మనకి టమాటాలు. స్టవ్ ఆఫ్ చేసి టమాటాలను చల్లారబెట్టుకోండి. ఇప్పుడు రోట్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను తీసుకొని మెత్తగా దంచుకోండి. చూడండి, ఇలా రోకలితో చక్కగా దంచుకోండి. చూపిస్తున్న విధంగా తిప్పుతూ మెత్తగా దంచుకోండి నువ్వులని. మెత్తగా దంచుకున్నాక నువ్వులని రోట్లో నుంచి బయటికి తీసుకుందాం. నువ్వుల పొడిని బయటికి తీసుకున్నాక ముందుగా వేయించుకున్న మునగాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసుకొని దంచుకోండి. చూడండి, ఇలా మెత్తగా దంచుకున్నాక ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న టమాటాలను కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి. పచ్చడి ఇలా రోట్లో వేసుకొని చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిక్సీలో వేసుకున్న దానికంటే కూడా ఇలా రోట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసుకొని మెత్తగా దంచుకోండి పచ్చడిని. చూడండి, ఇలా మెత్తగా దంచుకున్నాక 4-5 వెల్లుల్లిని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి. వెల్లుల్లిని దంచుకున్నాక పచ్చడి మొత్తాన్ని రోట్లోకి వేసుకొని మొత్తం పచ్చడిని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి తిప్పుతూ దంచుకోండి. పచ్చడి ఇలా చక్కగా మెదిగాక రోట్లో నుంచి బయటికి తీసుకుందామండి. పచ్చడిని బయటికి తీసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులని వేసుకోండి. పోపు దినుసులు వేగాక ఇందులోకి 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. మిర్చి కూడా వేగాక ఇందులోకి 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని వేయించుకోండి. కరివేపాకు వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కరకరలాడేంత వరకు బాగా వేయించుకోండి. చూడండి, ఇలా క్రిస్పీగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు టమాటా రోటి పచ్చడి రెడీ అయిందండి.
ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మునగాకు వేశారంటే ఎవ్వరూ నమ్మరు. అంత బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ తీసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో ఒకసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివలన నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.